నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. మంగళాత్మకుడు ధర్మ పరిపూర్ణైన సర్వశ్రేష్ఠ జ్ఞానవంతునికి భక్తిపూర్వక వందనాలు. ఈరోజు విజయవాడ స్వరాజ్య మైదాన్ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఒక పవిత్రమైన కార్యక్రమం చేస్తూ ఉన్నాము. దానికి మన ముఖ్య అతిథులు విక్టరీ ప్రసాద్ గారు వచ్చారు. సో మీరందరూ కూడా ఒకసారి మీడియాకి ప్లస్ వీళ్ళకి కరతాళాలతోటి విక్టరీ ప్రసాద్ గారికి అభినందించాలా. ఈ కార్యక్రమం స్వధమ్మ దీపిక చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉపోసత క్యాలెండర్ అని వస్తుంది. ఒక మనిషి తన మంచిది చెడుకు బాధ్యత వహించి ప్రతిరోజు దాన గుణము, పంచశీల గుణము, ధ్యాన గుణము అనుసరించాలా. అలాగే ప్రతి మనిషి స్వేచ్ఛ, సమసమాజం, సౌభాతృత్వ జీవంతో అనుసరించాలా అని చెప్పి ఈ క్యాలెండర్ తెస్తూ ఉన్నామన్నమాట. దీంట్లో అవగాహన బాగుంది. ఒక మనిషి మంచిగా ఎలా ఉంటాడు, మంచిగా ఎలా జీవిస్తాడు, చెడుకి మంచిది కారణం ఎవరు, మనిషి తనకు తానే బాగోగులు చూసుకోవాలి, ఇంకెవరు వచ్చి చూడరు. దానికే భగవాన్ బుద్ధుడు చెప్తాడు, నీకు నువ్వే దీపముగా ప్రకాశించాలి అని చెప్పి. సో ఆ బాటల ఈ క్యాలెండరు, పోస్టరు, బ్రోచర్ ఈ 3 కూడా ఉంది. ఆ 3 కూడా ఇనాగ్రేట్ చేస్తారు. అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటే ఒక విప్లవం, ఒక సామాజిక సింహం అనేమాట. భారతదేశంలో మనుషుల్ని మనుషులుగా చూడుకున్నట్ల కాలంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తన విప్లవం వల్ల, తన తపన పట్టుదల వల్ల కోట్లాది మంది బహుజన జీవుల కష్టాన్ని, వాళ్ళ దుఃఖాన్ని నిర్మూలన చేసి వాళ్ళు దైవుడు చేసుకునే పని బహుజనులకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేశారు. అదే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గొప్పతనం. అందులో 3 సార్లు జై భీమ్, జై భీమ్, జై భీమ్. సో ఇది దీని సందేశము. సో దీన్ని విక్టరీ ప్రసాద్ గారు కూడా కొన్ని మాటలు చెప్తారు. సో వాళ్ళకి ఈ రోజున అంబేద్కర్ గారి స్మృతివనం చూస్తూ ఉంటే చాలా సంతోషం అనిపిస్తుంది. గత 40 సంవత్సరాలుగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానంతో అంబేద్కర్ గారిని అధ్యయనం చేసి అంబేద్కరిస్టులు ఉన్న మాలాంటి వాళ్ళకే ఎంతో స్ఫూర్తి నింపే కార్యక్రమం ఇది. గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇటువంటి వాల్యుబుల్ చాలా 2,000 కోట్ల పైనటువంటి విలువ చేసే ఈ స్థలంలో 18 ఎకరాల పైన విస్తీర్ణంలో 400 కోట్ల పైన పెట్టి ఇటు అద్భుతమైన కళాఖండాన్ని ప్రపంచంలోనే, ఇప్పుడు చాలామంది చెప్తాను, మా బంతే గారు చెప్పినట్టుగా ప్రపంచంలోనే ఇటువంటి కళాఖండం లేదు. ఈరోజు చూస్తూ ఉంటే నేను వచ్చే ముందు కొన్ని వేలాది మంది సందర్శకులు, కులాలు లేవు, మతాలు లేవు, ఇక్కడికి రావాలి, ఇదో పవిత్రమైన ప్రదేశంగా భావించి వేలాది మంది ఈరోజు వస్తున్నారంటే చాలా సంతోషంగా ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టిన గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే అంబేద్కర్ గారంటే చెప్పారు సిగ్నిఫికెన్స్ ఆఫ్ సోషల్ జస్టిస్ అని. మనిషిగా గౌరవించే సమాజం కావాలి, కులాలు మతాలు కాదు, వీఆర్ ఇండియన్స్, మనం భారతీయులు అని మరి భారత రాజ్యాంగాన్ని రాసి ఈ రోజున వ్యవస్థనంతా నడుపుతున్నటువంటి మహోన్నతమైన వ్యక్తి. ఆ థాట్ రాతే మరి జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం. ఈ రోజున మనం చూశారు, మీరు లక్షలాది మంది వచ్చి అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈరోజు నేను 6వ తరగతి మళ్ళీ ఇక్కడికి వచ్చాను. చూస్తుంటే మనం అసలు హైదరాబాద్లో ఉన్నావా, ఈ దేశంలో ఉన్నావా అని ఒక ఆలోచన వచ్చింది. ఇటువంటి అపరూపమైన కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆవిష్కరించడం, ఏర్పాటు చేయటం ఈ దేశ ప్రజలను గర్వించదగిన విషయం. మన బంతే గారు ప్రత్యేకంగా వచ్చి ఇక్కడ మేము క్యాలెండర్ ఆవిష్కరిస్తున్నాం. బుద్ధుడికి సంబంధించింది, అంబేద్కర్ గారికి సంబంధించింది, రాజ్యానికి సంబంధించింది, మనిషిగా గౌరవించే సమాజం కోసం మేము తిరుగుతున్నామని మరి బుద్ధిస్ట్ బంతే గారు వచ్చి మనం పిలవటం జరిగింది. ఇక్కడున్న అందరూ అంబేద్కరిస్టులే. ఈ రోజున ఒక మహోన్నతమైన కార్యక్రమం విజయవాడకి ఇది నేను మన ఆరోనే చెప్పాను, ఇది ప్రపంచ పర్యాటక కేంద్రం కాబోతుందని. అలాగే ఈరోజు చూస్తుంటే అలాగే ఇప్పుడు ఇక్కడ పోలీస్ సెక్యూరిటీ కానీ, ఇక్కడున్న ఉద్యోగస్తులు కానీ, ఇక్కడ నుండి దీన్ని పర్యవేక్షించే అధికారులు కానీ వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు కాదు, మొన్న మా ఆఫీస్కి వచ్చి చెప్తున్నారు, ఎస్సీ కమిషన్ ఆఫీస్కి, అన్న మేము ఫలానా ఊరు నుండి తుని నుండి వచ్చాం, 2 బస్సుల్లో వచ్చాం, 100 మంది పైన వచ్చాం. అంతకుముందు అనేక ప్రాంతాల నుండి ఇక్కడ బస్సులో వస్తున్నారు. ఇదొక పుణ్యక్షేత్రం అయిపోయింది. ఈ పుణ్యక్షేత్రం రాబోయే కాలంలో మహోన్నతమైన కార్యక్రమం. మేము దీక్షభూమికి వెళ్తూ ఉంటాం, నాగపూర్ దీక్షభూమికి వెళ్తూ ఉంటాం. ఆ రోజు అనుకునే వాళ్ళు ఇటువంటిది ఎక్కడైనా దొరుకుతుందా, ఎక్కడైనా జరుగుతుందా అని. మా అదృష్టం కొద్దీ మేము పుట్టిన ప్రదేశం, మా జిల్లాలో, మా విజయవాడలో
ఇటువంటి బ్రహ్మాండమైన కార్యక్రమం ఏం చేసి ఇక్కడ దమ్మ దీక్ష కార్యక్రమం దమ్మదీక్ష కార్యక్రమం ఈ రోజున స్టార్ట్ చేశారు. బౌద్ధులు వస్తారు, ప్రపంచంలో నుండి బౌద్ధులందరూ ఒకరోజు రావాలనుకుంటున్నారు. మా బంతేగా నాయకత్వంలో మరి ఇటువంటి గొప్ప కార్యక్రమం జరుగుతూ ఉంది. మనం మనుషులమే, కులాలు కాదు మతాలు కాదు, ఇక్కడికి వస్తే ప్రశాంతత వస్తుంది. ఎవరెవరో తెలియదు కానీ ఎంతో ఉత్సాహంగా వస్తున్నారు. ఈ కార్యక్రమం ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ఎస్సీ కమిషన్ చైర్మన్గా నేను గర్విస్తున్నాను, ఆనందపడుతున్నాను. ప్రతిరోజు చూసుకుంటూ వెళ్తున్నాను నేను. ఎందుకంటే మా ఆఫీస్కి వెళ్ళాలంటే ఇదే దారి, పక్కదారి ఉందనుకోండి. ఆయన దర్శించుకుని వెళ్తే మాలో ఏమన్నా పొరపాట్లు ఉన్నా, మాలో వేరే రకమైన ఆలోచనలు ఉన్నా అంబేద్కర్ మార్గంలో వెళ్ళాలని ఆలోచన వచ్చేస్తుంది. అటువంటి పుణ్యక్షేత్రంగా తయారైంది. ఇటువంటి గొప్ప విగ్రహాన్ని ఏర్పాటు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి ధన్యవాదాలు చేస్తూ అందరికీ జై భీమ్. వర్ధిల్లాలి అంబేద్కర్ ఆశయ. మన లా డిపార్ట్మెంట్ లో జాయింట్ సెక్రటరీ చేస్తున్నటువంటి వెలగపల్లి వెంకటేశ్వరరావు గారు కొంతమంది పిల్లలకి గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉచితంగా ఒక సెట్ మన విక్టర్ ప్రసాద్ గారు అలాగే మన పెద్దలు బందీజీ గారి చేతుల మీదుగా ఇస్తున్నారు. మరి పిల్లలంతా వచ్చి ఉన్నారు.